రేపటి పౌరులు జైల్లో మగ్గుతున్నారు. కారకులు ఈ పాలకులే. ధనదాహంతో వ్యాపంతో వ్యాపారాన్ని చేశారు. వేల కోట్ల రూపాయల కుంభకోణం ఓవైపు అయితే మరోవైపు యువతి యువకుల బతుకులను పణంగా పెట్టారు. వ్యవసాయిక్ పరీక్షా మండల్ వ్యాపం కుంభకోణంపై ఎన్టీవీ మీకు భోపాల్ నుంచి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తోంది. వ్యాపం స్కామ్ దేశంలో ఎవరి నోట విన్నా ఇప్పుడు కుంభకోణం మాటే. వ్యవసాయ పరీక్షా మండల్ దాని సంక్షిప్త రూపమే వ్యాపం. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామ్ బోర్డు ఇది. ప్రీ మెడికల్ టెస్ట్ అండ్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం 1982లో ఏర్పాటైంది బోర్డు. అప్పటి నుంచి 2004 వరకు వ్యాపం మెడికల్ ఇంజనీరింగ్ ప్రవేశాల పరీక్షలను మాత్రమే నిర్వహించింది. 2013లో అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా పార్టీ మరుసటి సంవత్సరమే కాలేజీల ప్రవేశాలతో పాటు 3-4 శ్రేణుల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను వ్యాపంకు అప్పగించింది. దీంతో గ్రూప్ 3-4 ఉద్యోగాల్లో ఎస్ఏలు, టీచర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, కానిస్టేబుళ్ల నియామకాల కోసం అర్హత పరీక్షలు జరిగాయి. వ్యాపం పరిధి ప్రవేశ పరీక్షల నిర్వహణ నుంచి ఉద్యోగాల భర్తీ స్థాయికి పెరిగింది. ఉద్యోగ నియామకాల బాధ్యతలతో 2004 నుంచి దశాబ్ద కాలం పాటు వ్యాపంలో పనిచేసిన అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ 10 ఏళ్లలో ప్రవేశాలు, ఉద్యోగ భర్తీల పరీక్షల్లో అడుగడుగున అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వాధినేతల అండదండలతో వ్యాపం అధికారులే మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీ సీట్లు, ఉద్యోగాలను అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నారన్న విమర్శలు వచ్చాయి. 2013 జూలైలో ఇండోర్లో పోలీసులు రాకెట్ ప్రధాన సూత్రధారి జగదీష్ సాగర్ ని అరెస్ట్ చేయడంతో గుట్టు రట్టయింది. అప్పటి నుంచి తీగలాగితే డొంక కదులుతూనే ఉంది. ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తిలా పాపం తలా పిడికెడు. వ్యాపం కుంభకోణంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయి దాకా అందరూ పాపపు సొమ్ము కోసం ఆరాటపడ్డవారే. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ రామ్ నరేష్ యాదవ్, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, డాక్టర్లు, వ్యాపారులు, మధ్యవర్తుల ప్రమేయంపై ఎన్నో ఆరోపణలు. అరెస్టైన వారిలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సభ్యులు, మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, లక్ష్మీకాంత్ ఓఎస్టీ, ఓపీ శుక్లా, గవర్నర్ ఓఎస్టీ ధనంజయ్ యాదవ్, వ్యాపం కంట్రోలర్ పంకజ్ త్రివేది, వ్యాపం మాజీ కంట్రోలర్ సుధీర్ సింగ్, బీజేపీ నేత సుధీర్ శర్మ, కంప్యూటర్ నిపుణుడు నితిన్ మహేంద్ర జైలులో ఓచలు లెక్కపెడుతున్నారు. అంతేకాకుండా గత దశాబ్ద కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి ఉమాభారతి, గవర్నర్ రామ్ నరేష్ యాదవ్, ఆర్ఎస్ఎస్ నేత సురేష్ సోనీల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పెద్ద తలకాయలు కావడంతో వీళ్లందరూ దొరల్లా ఇప్పటికీ బయట దర్జాగా తిరుగుతున్నారన్న ప్రచారం ఉంది. चूंकि इतना बड़ा घोटाला प्रदेश के मुखिया के संरक्षण में के बिना हो ही नहीं सकता है और डीमेट के जो मास्टरमाइंड यूसी उपरी जो अभी इन दिनों जेल में है, उन्होंने खुद कहा है कि जैसे ही कोई हेल्थ मिनिस्टर डेप्यूट होता था नया, हम उसको 10 करोड़ रुपया पहले ही दिन भिजवा देते थे. 4 साल तक मध्य प्रदेश के चीफ मिनिस्टर हेल्थ एजुकेशन मिनिस्टर रहे हैं, तो 10 करोड़ रुपया उनके पास भी पहुंचा है. तो सीधी तौर पर पैसों का लेन देन हुआ है और अब तो इंतहा और अधिक बढ़ चुकी है. వ్యాపం స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వారి సంఖ్య 2100 మంది. వారిలో 15 నుంచి 18 ఏళ్ల యువతీ యువకులే 1000 మందికి పైగా ఉండటం దిగ్భ్రాంతి కలిగించే విషయం. 2013 ఆగస్టులో వ్యాపం స్కామ్ పై విచారణ మొదలు కాగా 2014 ఏప్రిల్లో హైకోర్టు ఆదేశాలతో మాజీ న్యాయమూర్తి చంద్రేష్ భూషణ్ అధ్యక్షతన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేశారు. తాజాగా సుప్రీంకోర్టును విజిల్ బ్లోయర్స్ ఆశ్రయించగా జూలై 9న వ్యాపం కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశించారు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు. सबसे दुखद पक्ष यह है कि उन 1000 बच्चों में लगभग 700 बच्चे ऐसे संभावना है कि मेरिटोरियस रहे होंगे. डर इस बात का है कि जिस दिन वो बच्चे छूटेंगे उस दिन इस प्रदेश के क्या हालात होंगे. उनके गलत रास्ते पे जाने की आशंका बनी हुई है. और एक बात है सर, अभी तो सीबीआई इंक्वायरी आया है, सीबीआई इंक्वायरी से कुछ हो सकता है, आप सोच रहे हैं आप भी इसके बारे में? देखिए, बात यह है कि एसआईटी की निगरानी में एसटीएफ जांच कर रही थी, कुछ खुलासे उसने किए हैं, लेकिन राजनीतिक माहौल के चलते बहुत सी चीजें ऐसी हैं जो समझ में आ रही हैं कि एसटीएफ क्योंकि सरकार के अधीन काम करती है तो एसटीएफ वो चीजें डिस्क्लोज नहीं कर पा रही है. सीबीआई को लेकर इस देश में धारणा है कि सीबीआई ने बड़े बड़े मामलों का खुलासा किया है, लिहाजा ये हर किसी को उम्मीद है कि
कि सीबीआई उन लोगों तक भी पहुंच सकती है जो इस चीज के पूरे मास्टरमाइंड है। అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న 48 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. చనిపోయింది 33 మందేనని అధికార లెక్కలు చెబుతున్నా వాటిపైన సరైన విచారణ లేదు. కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి సిట్ చీఫ్ కు లేఖ రాసి ఈ మరణాలపై విచారణ జరపాలని ఆదేశించారు.